అంటారు. కానీ కష్టాలతో మొదలై కష్టాలు పాలయ్యే కంటే దేవుని వాక్యమునే మనము అనుసరించి నడుచుకోవాలి. మంచికి మాత్రము లోబడి ఉండాలి మనం. మంచి గుణమును కలిగి ఉండాలి. సమయము చాలా కొంచెముగా ఉన్నది. మనం సద్వినియోగం చేసుకుని దేవునిలో మెలగాలి. దేవుని వాక్యమును మనం ఉదక స్నానం అనే వస్త్రమును ధరించుకుని దేవుని మందిరంలోను ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మంచిని ఎంచుకోవాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఫిలిష్తీయులకు 4:4 చదువుకుందామండి. కష్టాలలోనూ ఆనందించు క్రీస్తుతో నీవు నీ ఐక్యతను గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీకు శాంతి, ప్రశాంతి, ప్రతి స్థితిలోనూ నిన్ను సంతోషానికి కారణం. ఏంటది? కష్టాలలో ఆనందించు, క్రీస్తుతో నీవు ఐక్యత కలిగి ఉండు. ఒక్కటి గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీ శాంతి, నీ పరిస్థితులలోనూ కూడా సంతోషానికి కారణం ఆయనే. మన ప్రభువు ఒక్కొక్కసారి నీకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, వాక్యమును అనుసరించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే పరిస్థితి కల్పించుకోకూడదు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉంటే అనేకమైన చెడు ఆలోచనలు, అనేకమైనవి వస్తూ ఉంటాయి. అలాంటినప్పుడు మనం బైబిల్ని చదువుకుంటే ప్రశాంతంగానే ఉంటుంది, మంచి కూడా జరుగుతుంది. మనం ఇంకా బైబిల్ ఒకసారి ఫస్ట్ చదువుకున్నప్పుడు ఏమనుకుంటామంటే ఇంకొంచెం సేపు ఉండి చదువుదాంలే అని అనుకుంటాము. కానీ అలా కాదు. ఇంకొంచెం సేపు అనుకునే కంటే సర్లే ఒక వాక్యం చదువు మానేద్దామా అని మనం బైబిల్ తీసుకుని ఒక వాక్యం చదివితే ఇంకా చదివే కొలది చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే రావచ్చు. ఎందుకంటే మనకి నిజమైన దేవుడున్నాడు. మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించగలిగే దేవుడున్నాడు. ఎంతటి అవసరతనైనా సరే తీర్చగలిగే మనకు సమర్థుడైన క్రీస్తు ఉన్నాడు. యేసుతో సహవాసము చేయాలి. దేవునితో సమాధానమును పడి ఉండాలి. మనం ఏ బాధ అయినా సరే మనుషులకు చెప్పుకోవడం కాదు, దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకుంటే సమస్తమును కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఎలాంటి బాధలు వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత శోధన వచ్చినా సరే, ఎలాంటి అపాయకరమైన స్థితిలో ఉన్నాను సరే దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. నిత్యమును కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. మనం ఎన్ని శోధనలు రాని ఏమి రాని కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే క్రీస్తులోనే మనం ఆనందించాలి. క్రీస్తే మనకు బలము. క్రీస్తే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను సరే దేవుడు మనలను కాచి కాపాడుతాడు. నిత్యమును కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యమును